తొలి అడుగు. స్వప్న, సంధ్య ఇద్దరు మంచి స్నేహితులు. ఇరుగు పొరుగు వారవటం వల్ల వాళ్ళ స్నేహం పసి వయసు నుండి మొదలై వారితో పాటే పెరిగి పెద్దయింది. ఒకే కాలేజీలో చదువు పూర్తి చేశారు. స్వప్న ఒక ప్రైవేటు ఫార్మసీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో ఉండి ఇంటి పని అంటూ మనల్ని మనం పని మనిషిలా మార్చుకోవటం అంతా నెక్సెన్స్ అనేది స్వప్న అభిప్రాయం. అందరూ ఉద్యోగాలు చేస్తే కుటుంబ వ్యవస్థను సవ్యంగా నడిపేదెవరు? పైగా అవసరం లేకపోయినా స్త్రీ ఉద్యోగం చేస్తే నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నవాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సంధ్య ఆలోచన. నీవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అని సంధ్యను ఎడ్డేవా చేసింది స్వప్న. పాత చింతకాయ పచ్చడే ఆరోగ్యాన్ని మంచిదని ఆయుర్వేదం చెబుతోంది అంటూ రిటర్స్ ఇస్తుంది సంధ్య. వీరిద్దరి అభిప్రాయాలు వారి వారి కోణాలలో నిజమే అయినా వారిద్దరిని వాదనలో తలదూర్చి దల పొప్పి కట్టించుకోవటం అనే ప్రక్రియకు ఇరుగురు పెద్దలు దూరంగా ఉంటారు. వారిద్దరికి వివాహం కొద్ది నెలల తేడాలో జరిగింది. ఇద్దరు వేరువేరు ఊళ్ళు కావటం వల్ల పండగలకు విశేషమైన వాటికి ఇద్దరూ ఒకేసారి వస్తూ కలుసుకోవటం కానీ తరచూ కలిసే అవకాశం ఉండేది కాదు. సంధ్య ఉత్తరాలు రాస్తే స్వప్న మాత్రం మెసేజ్ పెట్టేది. నీలాగా ఉత్తరాలు రాసే ఓపిక నాకు లేదు అంటూ. పోనీలే, కనీసం రాసిన ఉత్తరం చదువుతున్నావుగా, అది చాలు అనేది సంధ్య. ఇంత పాజిటివ్నెస్ ఏమిటే బాబు అంటూ స్వప్న ప్రశ్నిస్తే, మనసుని బాధ పెట్టే నెగిటివ్నెస్ కంటే మనసుని సంతోషపెట్టే పాజిటివ్నెస్ మంచిదేగా అనటం సంధ్య అలవాటు. ప్రతి దానిలో ఆపోజిట్గా ఉండే వీళ్ళిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఎలా ఏర్పడిందో అని అందరికీ ఆశ్చర్యపోతుంటారు. ఇలా కాలం గడుస్తున్న వేళ స్నేహితులు ఇద్దరూ తల్లి కాబోతున్న శుభవార్తను ఒకేసారి తెలియజేయటంలో ఇరువురి ఇళ్లలో సంతోషం చిందులు వేయటం మొదలయ్యింది. 7వ నెల రావటంతో తన ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది స్వప్న. సంధ్యను కూడా పుట్టింటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇక ఇద్దరికీ ఇలాగైనా కొద్ది రోజులు కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం దొరికిందని సంతోషపడిపోయారు స్నేహితులిద్దరూ. ప్రయాణ బడలిక తీరాక ఓ రోజు సాయంత్రం తమకు గురువు మాతృ సమానురాలు అయిన తమ కాలేజీ ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళారు స్వప్న, సంధ్య. ఎలాగూ సాయంత్రం నడకకు వెళుతున్నాం కదా అని. అబ్బబ్బా, ఏంటి ఈ పిల్లలు పెంపక లోపమో లేక లోపం తీరో అంతే అర్థం కావటం లేదండి. ఎక్కడ చూసినా అత్యాచారాలు వార్తలే, పిచ్చెక్కిపోతుంది అంటూ అప్పుడే బయట నుండి ఇంట్లోకి అడుగుపెడుతూ భర్తతో చెప్పటం మొదలుపెట్టారు అనసూయాదేవి గారు. ఇంతకీ ఏమైంది మేడం? ఆ ప్రశ్నకు తల తిప్పి చూసిన అనసూయాదేవికి సోఫాలో కూర్చుని ఉన్న తన ప్రియ శిష్యురాళ్ళు స్వప్న, సంధ్యలు కనపడేసరికి ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన భావం ముఖంపై ప్రతిఫలిస్తుండగా, అరే స్వప్న, సంధ్య మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతూ వారి వద్దకు వచ్చింది మేడం. పిల్లలు వచ్చి చాలాసేపు అయ్యింది, నీకోసమే ఎదురు చూస్తున్నారు అంటూ 4 కాఫీ గ్లాసులు టేబుల్లో పట్టుకొని వంట ఇంటిలో నుంచి బయటకు వచ్చారు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి అనసూయాదేవి గారి భర్త జగన్నాథం గారు. ఆయన్ను చూసి సంధ్య లేవబోతుంటే వారించి అందరి కాఫీ గ్లాసులు ఇచ్చి తను ఒకటి తీసుకొని అనసూయాదేవికి పక్కన కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ది కాఫీ చెప్పింది సంధ్య. కమ్మని కాఫీ వాసనను, దాని రుచిని ఆస్వాదిస్తూ సంధ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బాబాయ్ గారు అని పిలవమని చిరు కోపంతో అన్న జగన్నాథం గారిని చూసి, ఆవిడని మేడం అని పిలుస్తున్నాము, మిమ్మల్ని సార్ అని పిలవటమే బాగుంటుంది అంది సంధ్య. ఇదిగో అమ్మాయిలు, మీ గురు శిష్యులు ఒకరిని ఒకరు ఎలా పిలుచుకుంటారో నాకు సంబంధం లేదు. మీరు మాత్రం నా కూతుర్లు, నేను మీ బాబాయిని అంతే డిక్లేర్ చేశాను అన్నారు జగన్నాథం గారు. అనసూయాదేవి చిరునవ్వుతో చూశారు వారి వైపు. ఆ దంపతులకి పిల్లలు లేరు.
ఆయన ఆయన వారిద్దరిని తమ పిల్లల్లాగే చూస్తున్నారు. అది సరే, ఇంతకీ నన్ను తాత అని పిలిచేవాళ్ళు వచ్చేది ఎప్పుడు అడిగారు జగన్నాథం గారు. డాక్టర్ జనవరి 1 అని డేట్ ఇచ్చారు, చెప్పింది సంధ్య. శుభం. కొత్త సంవత్సరం నాడు ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది అన్నమాట అన్నారు ఆయన. అదే అదే సార్ సంధ్య అదే సార్ సంధ్య మీ ఇద్దరి ఎందుకొచ్చారు? అసలే 7వ నెల కూడాను అన్నారు మేడం. భలేవారు మేడం, శిష్యులు గురువు కోసం రావాలి, అదే పద్ధతి అంది సంధ్య. అది ఉత్తప్పుడు ఇలాంటప్పుడు కాదు, మందలింపుగా అన్నారు ఆవిడ. ఇప్పుడైనా పద్ధతేగా అంది స్వప్న. ఏం పద్ధతో? అమ్మ చెప్పింది మీ రాక గురించి, నేను మర్చిపోయాను. ఈ మధ్య రోజుకో గొడవ, విసుగొస్తుంది. కాలేజీకి వెళ్ళాలంటే అన్నారు మేడం. ఆవిడ ఓ ప్రైవేటు కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. ఏమైంది మేడం అడిగింది సంధ్య. ఏంటో తప్పు అర్థం చేసుకోలేని పిల్లలతో, లేక అర్థమయ్యేలా చెప్పలేని తల్లిదండ్రులదో, లేక ఆకర్షణకు లోను చేసే ఆధునిక ప్రపంచానిదో అర్థం కావటం లేదు. నిస్సృహాయంగా అన్న అనసూయ గారిని ఆశ్చర్యంగా చూశారు స్నేహితులు ఇద్దరు. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మీ శిష్యులు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారంటే అందుకు మీరేగా కారణం. అలాంటిది మీరిలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అంది స్వప్న. ఏం చేయమంటావు? స్నేహం పేరుతో జరిగే మోసాలు, ప్రేమ పేరుతో జరిగే అత్యాచారాలు, పసిపిల్లలు పెద్దవాళ్ళు అన్న భేదం లేకుండా ఆడది అయితే చాలు అన్నట్లు ఉన్న తీరు, రక్షణ లేని జీవితాలు చూస్తుంటే మనం సమాజంలో ఉన్నామా, అరణ్యంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది అన్నారు మేడం. నిజమే మేడం, అసలు ఆడపిల్లలను కనాలంటేనే భయమేస్తుంది అంది స్వప్న. బాగుంది. ఊరి చివర రోడ్డు మీద రోడ్డు సరిగా లేదందున ప్రమాదాలను జరిగి ప్రాణాలు పోతున్నాయని ఊర్లో దాటనని భీష్మించుకుని కూర్చున్నదంట నీలాంటిది ఒకటి. అలా ఉంది నువ్వు చెప్పేది అంది సంధ్య. అంటే ఏంటి? చిరుకోపంతో అడిగింది స్వప్న. లేకపోతే ఏంటి? ప్రమాదం ఎందుకు జరగబోతుంది తెలుసుకుని దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆ మూర్ఖురాలిని తందానా అనటం తప్పేగా. ఇలాగే తమ తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు మనముండే వాళ్ళమా అడిగింది సంధ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఆలోచన తప్పన్నా కోపంగా అడిగింది స్వప్న. నవ్వింది సంధ్య. తన స్నేహితురాలి కోపం చూసి స్వప్న మనిషి ఆది మానవుడిగా అడవిలో తిరిగిన నాటి నుండి నేటి ఆధునిక మానవుడిగా మారినంత వరకు స్త్రీపై బల నిరూపణ అనేది జరుగుతూనే ఉంది. దానికి స్త్రీయే కారణం కావటం వల్ల ఇంకా బాధపడవలసిన విషయం నిట్టూర్పుస్తూ అంది సంధ్య. అదేంటమ్మా స్త్రీని అంత మాట అన్నావు? అంతే, పెంపక లోపం స్త్రీదే అంటావా అన్నారు జగన్నాథం గారు ఆశ్చర్యంగా. ఆయనకు సంధ్య గుచ్చి ఆ అమ్మాయి ఆలోచన సరళి గురించి బాగా తెలుసు. కారణం లేకుండా తొందరగా మాట అనటం అనేది తాను చేయదు. స్త్రీది తప్పు అనటం లేదు సార్. క్షమించండి బాబాయ్ గారు. స్త్రీని మాతృస్థానాన్ని కించపరిచే ఉద్దేశంతో అనలేదు. స్త్రీయో తొలి గురువు, కానీ ఆ గురువు తొలి అడుగుని తప్పుగా వేయించటం వలనే ఈ పరిస్థితులు అంది సంధ్య. అంటే ఒకేసారి అన్నారు అనసూయ జగన్నాథం గారు. ఆడ మగ మధ్య ఉన్న భేదాన్ని తొలిగా చెప్పేది స్త్రీయేగా, కాదంటారా అంది సంధ్య. అంటే నువ్వు పెద్దల పెంపకాన్ని, పురాణాలను తప్పు పడుతున్నావా అడిగింది స్వప్న. అప్పుడే వారి మాటలను తాను వినాలన్నట్లు, వారి సంభాషణ తనకు ఆసక్తిగా కలిగిస్తున్నట్లు, కాలంలో ప్రకృతి కూడా సిద్ధం అయినట్లుగా బయట అవకాశం మేఘకృతి కావటం మొదలుపెట్టింది. పెద్దల పెంపకాన్ని తప్పు పట్టడం లేదు, పురాణాలను కించపరచటం లేదు. నాకు అంత పురాణ జ్ఞానం కూడా లేదు.
కానీ నాకు తెలిసిందంత వరకు ఏ పురాణాలు పురుషుడే ఆదిక్యుడు అని చెప్పలేదు. శక్తి లేనిదే లోపం లేదన్నారు. ప్రకృతి లేనిదే పురుషుడు లేదంటే పురాణం ఇద్దరికీ సమస్థానం ఇచ్చింది. ఇక పెద్దల పెంపకం అంటావా? లోపాలను సరిదిద్దాల్సిన పెద్దలే ఆ లోపాలను అసలైన అంశాలుగా, అసలైన వాటిని లోపాలుగాను పరిగణిస్తూ పిల్లలను పెంచితే ఇదిగో నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులే కనపడతాయి అంది సంధ్య. అంటే పుట్టగానే ఆడా మగ అంటూ చెప్పటం తప్పంటావా? ప్రశ్నించింది స్వప్న. అనసూయ జగన్నాథం గారు సంధ్య వైపు ఆసక్తిగా చూశారు. ఏ జవాబు చెబుతుందా అని. పుట్టగానే ఆడా మగ అంటూ చెప్పటం సమాజ ప్రక్రియ, కానీ పెంపకంలో మాత్రం స్త్రీ బలహీనతను పదే పదే ప్రస్తావించటం, మగాడి బలాన్ని ఆకాశానికి ఎత్తేయటం ఎంతవరకు సమంజసం? నువ్వు ఆలోచించు అంది సంధ్య. నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని చెప్పకూడదంటావా అడిగారు అనసూయ గారు. నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రకృతే వారికి తెలియచేస్తుంది. కానీ నువ్వు స్త్రీవి, శారీరకంగా బలహీనురాలివి అని పదే పదే చెప్తూ మానసికంగా బలవంతురాలైన స్త్రీని బలహీనురాలిని చేయాలని పెంపకం. నువ్వు మగాడివైనా బలవంతుడివైనా మానసికంగా బలహీనుడివి అని పదే పదే ఎందుకు చెప్పదు అడిగింది సంధ్య. ఆ ప్రశ్నకు ముగ్గురు ఆలోచనలో పడ్డారు. అసలు నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయివి అని కాక ముందుగా నువ్వు మనిషివి అని ఎందుకు చెప్పరు? ప్రశ్నించిన సంధ్యను నిర్ఘాంతపోయి చూశారు ముగ్గురు. ఏనాడైనా ఎవరైనా ఎప్పుడైనా నువ్వు మగాడివిగా పుట్టడానికి ముందు మనిషివిగా పుట్టావు, ఆ తర్వాతే నువ్వు మగాడివి అని చెప్పి పెంచారా? లేదు. పుట్టిన క్షణం నుండి వాడికేం మగపిల్లవాడు, మగ మహారాజు, నువ్వు మగాడివిరా అంటూ అనుక్షణం తొలి గురువైన తల్లి తన బిడ్డను తన మరో బిడ్డైన ఆడపిల్ల ముందు ఆకాశానికి ఎత్తేస్తుంటే పెరిగి పెద్దయిన వాడు ఎలా ఉంటాడు? నువ్వు మగాడి కంటే ముందు మనిషివి, మానవత్వానికి ప్రతిరూపానివి అని స్త్రీ కూడా నీలాగే మనిషి అని చెప్పి పెంచి బహుశా నేటి సమాజంలో కొంతమేరైనా మగాడి ఆకృత్యాలు తగ్గేవేమో అంటూ ముగించిన సంధ్యను ప్రతిజ్ఞులైన చూశారు ముగ్గురు. తన ప్రశ్నల్లోనూ తన వాదనలోనూ నిజం లేకపోలేదు. కానీ ఎంత ఆధునికతను ఆపాదించుకున్నా ఇంకా మగాడు మహారాజే అనే ఈ సమాజం ఈ వాదనని అంగీకరిస్తుందా? దాన్ని ఆచరణకు ప్రయత్నిస్తుందా? వారి ఆలోచనలను ఇలా సాగుతుంటే సంధ్య నెమ్మదిగా లేచి నిలుచుంది. అమ్మా సంధ్య అని పిలిచింది మేడం వైపు చిరునవ్వుతో చూసిన సంధ్య. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అని చూడటం అవివేకం. త్వరలోనే తల్లి స్థానాన్ని పొందబోతున్న నేనే పుట్టే బిడ్డ మగవాడైతే బిడ్డకు తొలి గురువుగా తొలి అడుగు నేనే వేస్తాను. రాబోయే తరానికి స్త్రీ అంటే ఎలా ఉంటుంది అని ప్రదర్శనశాలలో చూపించే దుస్థితి నుండి తప్పించే యజ్ఞానికి నేనే తొలి జ్యోతిని వెలిగిస్తాను. నాతో చెయ్యి కలిపే వారెవరు, నా అడుగును అనుసరించే వారెవరో కాలమే నిర్ణయిస్తుంది అంటూ ముందుకు అడుగు వేసింది సంధ్య. చేతిని పట్టుకుంది. చిన్ననాటి స్నేహితురాలిగా నీ తొలి జ్యోతిని నేను మరో జ్యోతిని జత చేస్తాను. నీ అడుగులోనే తొలి వారసురాలిని అవుతాను అంటూ తను లేచి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని ఆ ఇద్దరూ బయటకు వెళుతుంటే, అమ్మా సంధ్య, మరి పుట్టేది ఆడపిల్ల అయితే అడిగారు జగన్నాథం గారు. ఆ ప్రశ్నకు ఆగి
వెనక్కి తిరిగి ఆడపిల్ల అయితే మగాళ్లను వెంటాడే వేట వేటగత్తెను చేస్తాను అనే స్నేహితురాలితో కలిసి అడుగు బయటకు వేసింది సంధ్య. వారి నిర్ణయానికి, సంకల్పానికి ప్రకృతి సైతం తన మద్దతుని తెలుపుతున్నట్లుగా చ చినుకుల చినుకులలే అక్షంతులుగా రాలుస్తూ తన ఆశీస్సులు అందించటం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన మేడం దంపతులు చెరో గొడుగు తీసుకొని ఆ స్నేహితులు ఇద్దరికీ పడుతూ, మీ అడుగులకు బాసటగా మేము నిలుస్తాము, మీ యజ్ఞం సఫలం కావడానికి మా వంతు కృషి చేస్తాము అని మనసులోని ప్రతి ప్రతినబూ బూనుతూ భావితరానికి మానవత్వాన్ని అందించడానికి కదిలిన ఆ స్నేహితురాళ్లను విజయోస్తు అని దీవిస్తూ వారితో పాటు అడుగులు ముందుకేశారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. మంచి మంచి స్టోరీలు ఉన్నాయి నా ఛానల్, చూసేయండి.